హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి స్వీట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొబ్బరి తీసుకొని పొట్టు తీసేసుకోవాలి. ఈ బ్లాక్ మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పౌడర్ని మొత్తం వేసేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. ఇలా ఫ్రై అయ్యాక 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ షుగర్ని వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పాలని దగ్గరకు అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. వచ్చేవన్నీ పండుగలే కాబట్టి ఇలాంటి స్వీట్స్ ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా పాలల్లో ఉడికి దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకోవాలి. ఈ నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇప్పుడు ఈ స్వీట్ని వేసుకోవాలి. వేసేసుకొని అంతా కరెక్ట్గా ఉండేలాగా ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంతేనండి, మిల్క్ పౌడర్ కొబ్బరితో స్వీట్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.